అయోధ్య రామ మందిరం మరో కీలక ఘట్టానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రేపు రామాలయంలో ధ్వజారోహణ వేడుకను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ధ్వజారోహణ జరగనుంది. నిర్మాణం పూర్తి చేసుకున్న రామ మందిర శిఖరంపై ఆయన కాషాయ జెండాను ఎగురవేయనున్నారు. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ తర్వాత అంత ప్రతిష్టాత్మకంగా ధ్వజారోహణ వేడుక నిర్వహిస్తోంది రామ జన్మభూమి ట్రస్ట్. 161 అడుగుల ఆలయ శిఖరంపై మరో 30 అడుగుల ఎత్తుండే జెండా స్తంభాన్ని ఏర్పాటు చేశారు. అంటే 191 అడుగుల ఎత్తులో జెండా రెపరెపలాడుంది. నవంబర్ 25 ఉదయం 11:58 నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్యలో ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. ఉత్తరాఖండ్లో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు లోయలో పడిన ఘటనలో 5 ప్రాణాలు కోల్పోయారు. తెహ్రీ జిల్లాలోని కుంజాపరి ఆలయ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కుంజాబురి హిండోల్ఖల్ వద్ద బస్సు అదుపు తప్పి 70 మీటర్ల లోతున్న లోయలోకి బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 28 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేసిన ఆయన గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఎస్డీఆర్ఎఫ్ బలగాలను ప్రమాద స్థలంలో సహాయక చర్యలు చేపట్టాయి.